నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. కొత్తపేట మండలంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేట శాఖ గ్రంథాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరై సరస్వతీదేవి మరియు జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. గ్రంథాలయాల విజ్ఞాన భాండాగారాలు, ఆధునిక దేవాలయాలని పేర్కొంటూ పిల్లలు, యువత పుస్తకాల పఠనంపై ఆసక్తి పెంచాలని సూచించారు. డిజిటల్ యుగంలో లైబ్రరీల ప్రాధాన్యం మరింత పెరిగిందని, కొత్తపేటలో గ్రంథాలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా మన కొత్తపేట గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహులు అయ్యంకి వెంకటరమణ గారు, పాతూరు నాగభూషణ గారు, గాడిచెర్ల హరిపూడి సర్వత్రమ్మ గారు, అటువంటి పెద్దలు ఎందరో మహనీయులు గ్రంథాలయ ఉద్యమాన్ని మహోజ్వలంగా ఆనాడు మలిచినటువంటి వారు. అటువంటి గ్రంథాలయాల యొక్క విశిష్టతను చాటి చెప్పే విధంగా ఈనాడు వారోత్సవాలు మనం నిర్వహించుకోవటం, అది కూడా మన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదిన సందర్భంగా నవంబర్ 14 నుంచి ప్రారంభించుకుని 21 వరకు వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాల్లో నిర్వహించుకోవడం అనేది ప్రతి సంవత్సరం కూడా మనం పాల్పంచుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఈనాడు చదువుల తల్లి సరస్వతి దేవికి పుష్పాలంకరణ చేసుకుని మన భారత తొలి ప్రధాని మరి బాలల దినోత్సవంగా ఈరోజు అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే చాచా నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మన తొలి ప్రధాని. వారి పిల్లలంటే చాలా ఇష్టం. వారి దానికి ప్రతిరూపంగా ఆయన యొక్క పుట్టినరోజుని బాలల దినోత్సవంగా మనం నవంబర్ 14 నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ రెండు కార్యక్రమాలు కలిసి వచ్చే రోజు గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవం ఈ నవంబర్ 14న మనం నిర్వహించుకోవడం, పిల్లలందరినీ కూడా మనం వారిని ప్రోత్సహించుకోవడం, ఆ సందర్భంగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ మరి ఏం జరుగుతున్నాయో నాకు తెలియదు కానీ వ్యాసరచనలు, డిబేటింగ్లు, అన్ని స్కూళ్ళలో చిన్న చిన్న కార్యక్రమాలు అన్నీ కూడా పిల్లల యొక్క ప్రతిభను వెలికి తీసే విధంగా వక్తృత్వ పోటీలు, డిబేటింగు లేదా ఎస్సే రైటింగు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పిల్లలను ప్రోత్సహించడం అనేది ఈ యొక్క వారోత్సవాల్లో భాగంగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం.